నా పేరు డాక్టర్ డిఎన్ స్వామి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ అధ్యక్షుడిని. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు దంతవైద్యుల పట్ల అనుచిత, అనాలోచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వలన అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం, దంతవైద్యుల ప్రతిష్ట మసకబారేలా, దంతవైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా దుష్ప్రచారం జరగడం వలన అనివార్య పరిస్థితులలో ప్రజలకు నిజాలను వివరించే దిశగా ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. వారి వ్యాఖ్యల వలన జరిగిన అనర్థాలను నివారించడము, అపోహలను, అనుమానాలను తొలగించడం మా బాధ్యత. వైద్యశాస్త్రంలో ఉన్న అనేక విభాగాల్లో దంతవైద్యం ఒకటి. మానవుడి ఆరోగ్య పరిరక్షణలో దంతవైద్యం చాలా కీలకమైనది. ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి దంతవైద్య కళాశాల ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా 1959వ సంవత్సరంలో డెంటల్ వింగ్గా 25 సీట్లతో ఏర్పడి తదనంతరం 40 సీట్లతో ప్రభుత్వ దంత వైద్య కళాశాలగా రూపాంతరం చెంది గత 66 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ ఎంతోమంది ఉత్తమ దంత వైద్యులను తీర్చిదిద్దిన కళాశాల. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ కళాశాలకు 1971లో తాజముల్ హుసేన్ అనే డాక్టర్ గారు డెంటల్ వింగ్కి హెచ్ఓడిగా పనిచేశారు. వారు మొదట ఎంబీబీఎస్ చేశారు. తర్వాత స్పెషాలిటీ చేయాలని చెప్పి ఎల్డిఎస్, ఆర్సిఎస్ అని రాయల్ కాలేజ్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎల్డిఎస్ చేసి వచ్చి వారు తిరిగి డెంటల్ కళాశాలకు ప్రధాన ఆచార్యుడిగా ఉన్నారు. అంటే ఎంబీబీఎస్ తర్వాత స్పెషాలిటీ చేయాల్సినటువంటి డిగ్రీ ఇది. మెడికల్ సీటు పొందడానికి నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్షల్లో కూడా ఎంబీబీఎస్, బీడీఎస్ అనే ఆప్షను నాడు ఎంసెట్లో, నేడు నీట్లో కూడా ఎంబీబీఎస్ వారితో సమానంగా పొందుపరిచిన డిగ్రీ బీడీఎస్. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 5 సంవత్సరాలు, ఎండిఎస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 3 సంవత్సరాలు. ప్రస్తుతము కేఎన్ఆర్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ పర్యవేక్షణలో కాన్వొకేషన్ నిర్వహించి డాక్టర్ డిగ్రీని ప్రదానం చేయడం జరుగుతుంది. బీడీఎస్ విద్యార్థులు ఎంబీబీఎస్ వారితో పాటుగా సమానంగా అనాటమీ, హెడ్ అండ్ నెక్, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ చదివి నిష్ణాతులైన వారికి బీడీఎస్ డిగ్రీతోనే స్పెషాలిటీ వైద్యం చేయగలిగే ప్రత్యేక సామర్థ్యం ఉన్న డిగ్రీ ఇది. ఈ సందర్భంగా ఐడియా పక్షాన ప్రజలందరికీ విన్నవించుకునేది ఏమిటంటే, దంతవైద్యులందరూ ఐడియా మెంబర్స్ నీతి, నిజాయితీ, విలువలతో కూడిన దంతవైద్యాన్ని నిబద్ధతతో అందించడానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. సూటిగా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఒక సంక్లిష్టమైన యాంటీకాకర్ అనే విషయాన్ని సదుద్దేశంతో, సదాశయంతో, ప్రజాబాహుల్యంలో కోసం మొదలుపెట్టామంటున్నారో వారి ఆవేదనను, అసహనాన్ని కూడా మేము అర్థం చేసుకోగలం. కానీ ఎదుటివారి మనోభావాలు దెబ్బతినే విధంగా, మనోస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించడం మన వృత్తి ధర్మానికి, మెడికల్ ప్రొఫెషన్కు వ్యతిరేకం. మనం ఎన్నుకున్న వేదిక విధానం, వారు ఎన్నుకున్న వేదిక విధానం కూడా సరైనవి కావు. మన నోబుల్ ప్రొఫెషన్లో ఉన్న మకిలి మనుషుల, నకిలీల ఆట కట్టించడానికి మెడికల్ కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ద్వారా జరిగి ఉంటే బహుశా ఇంత అనవసర రాద్ధాంతము జరిగి ఉండేది కాదు అని నా భావన. 98% దంతవైద్యులు అందరూ వారి వృత్తి ధర్మానికి కట్టుబడి ఉంటారు కూడా. ఎవరైనా ఎక్కడైనా వారి పరిధి అతిక్రమించినట్టుగా అనిపిస్తే ఐడిఐ తెలంగాణ శాఖ మరియు డెంటల్ కౌన్సిల్ తెలంగాణ శాఖకు ఫిర్యాదు చేసినట్లయితే సరి అయిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. సోషల్ మీడియాలో దంతవైద్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తదనంతరము కొంతమంది వ్యక్తులు ట్రోల్ చేసి దుర్భాషలాడిన విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని కూడా ఐడియా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. దుర్భాషలాడిన వారిని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ విశేష కార్యక్రమానికి సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ ఐడియా తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వివాదాన్ని ఐడియా పక్షాన మరియు ఇతర పక్షాల పక్కన కూడా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దామని
నేను ఈ పత్రిక ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను.